హెచ్సియు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే హెచ్సియు భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ తనఖా పెట్టినందుకు గాను ఒక బ్రోకరేజ్ కంపెనీకి 170 కోట్ల రూపాయలు, దాదాపు 150 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు. దీంట్లో ఒక బీజేపీ ఎంపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. ఇప్పుడు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కోజా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ విషయం, ఈ భూముల విషయం ఏంటి, అసలు ఈ తనఖా పెట్టడం ఏంటి, అసలు ఏ కంపెనీలకు తనఖా పెట్టారు, అసలు ఎంపీ ఎవరో మీకు తెలుసా? మేము ఈరోజు ఆరోపణలు ఎవరైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ తరఫున చేసారో ఆరోపణలకు కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద విచారణ చేపట్టండి అని చెప్పేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేసి ఆయా సంస్థలకు విచారణ చేపట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్యాంకుల ద్వారా పక్కదోబట్టిన డబ్బుల మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఆర్బీఐకి ఉంది. తప్పుడు ధృవపత్రాలని సమర్పించి బ్యాంకును కొల్లగొట్టిన అది వాస్తవమా కాదా అని చెప్పేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేసినాం. కాబట్టి దీని మీద విచారణ చేపట్టాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. కాబట్టి ఏ సంస్థలు అయితే దీంట్లో బాధ్యత వహించి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందో, ప్రజాధనాన్ని పక్కదోబట్టకుండా దుర్వినియోగం కాకుండా బ్యాంకులు కూడా అడ్డదారులు దొక్కే రకంగానైతే వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు లోన్ మంజూరు చేసిందో, వీటి మీద విచారణ చేపట్టి ప్రజాధనాన్ని కాపాడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడాలి, తెలంగాణ ఆస్తుల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు కేటీఆర్ గారు ఉన్న వాస్తవాల్ని బహిర్గతం చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనిని ఏవి చేద్దామన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగడుగున అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? ఏంది మీరు చేసింది అభివృద్ధి పనులు? 1,59,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీసుకొచ్చినామని చెప్పేసి మీరే నిండు అసెంబ్లీలో మాట్లాడారు. ఎవరికి ఇచ్చిర్రు? రైతు బంధు ఇచ్చిరా? 7,000 కోట్ల రూపాయలు ఎన్నికలప్పుడు మేము పెడితే నవంబర్లో ఆ పైసల్ని మామూలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపారు, కమిషన్లు మీరు బుక్కిరు, కానీ పైసలు అయితే రైతులకు ఇవ్వలేదు కదా, నోట్ల మన్ను కొట్టిరు కదా. అదే రకంగా ఈరోజు మామూలుగా 10,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసమే అని చెప్పి తీసుకొచ్చారు. ఎవరికి రైతు బంధు ఇచ్చారు? ఎవరి జేబులలోకి పోయినాయి? ఎవరికి ఇచ్చారో మామూలుగా చెప్పాలి. 1,59,000 కోట్లు మీరు ఆకాశంలో విహారయాత్రలు చేయడానికి హెలికాప్టర్లు ఖర్చు పెడతారు. ఎక్కడో జరిగే మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలలో తెలంగాణలో మేమేదో గొప్పలు చేసామని చెప్పేసి ప్రచారానికి ఖర్చు పెడతారు. ఢిల్లీకి మూటలు వివిధ రూపాలలో పంపిస్తారు. వాటి కోసం 1,59,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా గాలికి వదిలేసి ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు సిగ్గుపడాలి. ఇంకా మామూలుగా దాని మీద ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇంకేదో మార్గాలను ఎంచుకుంటే ఏం లాభం? దీంతోపాటు అటు హెచ్సియు అంశంలో ఇటు విద్యార్థులను రెచ్చగొట్టారు. సెలబ్రిటీలకు కానీ వారికి కానీ డబ్బులు ముట్టజెప్పుతూ ఈ ఏ వీడియోల ద్వారా వాళ్ళని ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసుగొల్పారని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు అంటారు. దాన్ని ఏమంటారు? ఏది అవాస్తవం అండి? అలా 400 ఎకరాల ఆడ భూమి ఉంది అనేది అవాస్తవమా? భూమిలో చెట్లు ఉన్నాయి అనేది అవాస్తవమా? చెట్లలో పాములు, తేళ్ళు, కప్పలు, అదే రకంగా తాబేళ్ళు, జింకలు, పక్షులు ఉన్నాయనేది అబద్ధమా? అబద్ధమైతే పోదాం పాండి. ఈరోజు మామూలుగా కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన అధికారుల బృందం వచ్చింది కదా, వాళ్ళు పరిశీలిస్తున్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడ జింకలు, లోయలు, దుప్పులు ఉన్నాయా లేవా అనేది మీరు చెప్పండి, మేము కూడా చెప్తాం. ఇవి ఏదో సృష్టించారు, లేని అడవిని సృష్టించలేదు, లేని పక్షుల గురించి చెప్పలేదు. ఆడ అన్నీ ఉన్నాయి ఉన్నట్టు నగ్న సత్యాలని విద్యార్థులు బహిర్గతం చేశారు ప్రపంచానికి, లోకం తెలిసేటట్టు. దాన్ని తట్టుకోలేక ఈరోజు మీరు ఎదురుదాడి చేస్తున్నారు. ఆ ఎదురుదాడిలో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, A1 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీంతోపాటు అన్న ఒక విషయం ఏంటంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీలో 3 వర్గాలు ఏర్పడ్డాయి. ఇటు కవిత ఒకటి, హరీష్ రావు ఒకటి, కేటీఆర్ ఒకటి. అంటే దానికి నిదర్శనంగానే నిన్న ఒకరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే దాని తర్వాత రోజు హరీష్ రావు ట్విట్టర్లో స్పందించడం కానీ, కవిత ఇంకొక ధర్నా చేయడం కానీ, అంటే ఇటు ప్యారలల్గా ఎవరికి వారు వర్గాలు విభజిస్తున్నారని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. దాన్ని మీరేమంటారు? ఇవాళ నేను కూడా మాట్లాడుతున్నా కదా, పార్టీ విషయాలే జరిగిన దాని మీద తప్పుల మీద మాట్లాడుతున్నా కదా, మరి నేను మాట్లాడద్దా? అట్లనే కేసీఆర్ గారికి బాధ్యత ఉంది, కేటీఆర్ గారికి బాధ్యత ఉంది, హరీష్ రావు గారికి బాధ్యత ఉంది, కవితకు బాధ్యత ఉంది, అందరికీ బాధ్యత ఉంది. కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తెలంగాణ వాదులకు అందరికీ కూడా బాధ్యత ఉంది. కాబట్టి అందరూ మాట్లాడతారు. అందులో వర్గాలు ఏమున్నది? మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. వీలైనంత వరకు వీళ్ళు చేస్తున్న అబద్ధాల కోరు ప్రచారాన్ని, అదే రకంగా అక్రమాలని ఈ తెలంగాణ ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం, ఇంకా మా పక్క సహచరులు కూడా మాట్లాడతారు. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అనుకుంటారు? దానికి సమయం ఉంది, దానికి పార్టీ నిర్ణయం ఉంటుంది. ముఖ్యమంత్రి గురించి మాకేం పెద్ద కొట్లాటలు లేవు, పంచాయతీలు లేవు. తెలంగాణ బాగుపడటం లక్ష్యం. తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ వాదులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ తెలంగాణను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ముఖ్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ, మా నిర్మాణం, మా నిర్ణయాలు, మా అధిష్టానం ఉంటుంది.
ఇది మల్లయ్య యాదవ్ గారు చెప్తున్న విషయం. బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ప్రజల పక్షం కోసం పనిచేస్తుంది, ప్రజల అభ్యున్నతి కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కనుక అంటే ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అంతా కలిసి కూడా మేము పనిచేస్తూ ఉంటాం కానీ తప్ప ఇటు మా దాంట్లో వర్గపోర్లు ఏవీ లేవు. దాంతోపాటు ఇటు హెచ్సియు విషయంలోకి వస్తే హెచ్సియు విషయంలో ప్రభుత్వము విద్యార్థులను కానీ ఇటు ప్రజలను కానీ మోసం చేసే ప్రయత్నమే చేస్తుంది. ఇప్పుడు దాంతోపాటు ఈ 10,000 కోట్ల ఏదైతే కుంభకోణం ఏదైతే ఉందో అంటే 10,000 కోట్ల లోన్ తనఖా పెట్టి తీసుకొచ్చిన లోన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అక్రమంగా తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఒక బీజేపీ ఎంపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దీనిపై మేము ఎప్పటికైనా దీనిపై పోరాడతామని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్ నుండి.